రామ్ చరణ్ కెరీర్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతుంది 'గేమ్ చేంజర్'. దర్శకుడు శంకర్ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. అనుకోని కారణాలతో 'గేమ్ చేంజర్' షూటింగ్ ఆలస్యమైంది. చివరికి జనవరి 10న విడుదల చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు. రామ్ చరణ్‌కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. సునీల్, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ మూవీలో 30 ఇయర్స్ పృథ్వీ కూడా ఓ పాత్ర చేస్తున్నారట. దాంతో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'గేమ్ చేంజర్' మూవీ కథేమిటో హింట్ ఇచ్చాడు. 'గేమ్ చేంజర్' మూవీతో రామ్ చరణ్‌కి నేషనల్ అవార్డు గ్యారంటీ. 'గేమ్ చేంజర్' మూవీ చూశాక అసలు సమాజంలోని వ్యవస్థలు ఇలా ఉంటాయా? ప్రజలను రాజకీయ నాయకులు ఎలా దోచుకుంటున్నారు? ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది తెలుస్తుంది. ఒక సామాజిక కోణంలో సాగుతుంది. 'గేమ్ చేంజర్' నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమాతో శంకర్, రామ్ చరణ్ ఎక్కడికో వెళ్ళిపోతారు. పాన్ ఇండియా మూవీ కావడంతో మాకు కూడా మంచి అవకాశం. సూర్య పక్కన నేను నటించాను. ఒక్క మాటలో చెప్పాలంటే 'గేమ్ చేంజర్' మూవీ ఒక అద్భుతం అన్నారు పృథ్వీ. పృథ్వీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. శంకర్ ప్రతి సినిమాలో సామాజిక సమస్యలను చర్చిస్తారు. ఈ సినిమాలో కూడా ఆయన రాజకీయ నాయకుల అవినీతి, వ్యవస్థలలోని లోపాలపై అస్త్రాన్ని సంధించారనిపిస్తుంది. 'గేమ్ చేంజర్' చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన 'నానా హైరానా' సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. కార్తీక్, శ్రేయా ఘోషల్ పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. 'గేమ్ చేంజర్'తో రామ్ చరణ్ పాన్ ఇండియా హిట్ కొట్టాల్సి ఉంది. త్వరలోనే ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం. మరి భారీ అంచనాలతో వస్తున్న 'గేమ్ చేంజర్' ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.